గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అంతర్గ మండలంలోని గోలివాడ వద్ద ఆదివారం రామగుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హరకాల వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయరమణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తాలోని మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయరమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నారు. నిరంతరం నన్ను సతాయిస్తుంటారు ఏదో ఒక ఇరిగేషన్ విషయంలో. ఇప్పుడు ఈ ఎత్తిపోతలు అంటారు, రేపు ఇంకోటి ప్రతిపాక అంటారు, మరి ఇంకోటి అంటారు, పాలకుర్తి అంటారు. తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారిని నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్టిగేషన్ పథకం ద్వారా ప్రయోజనం పొందే గ్రామాలు అంతర్గామం, ముర్మూరు, ఎల్లంపల్లి, గోలివాడ, అక్కినపల్లి, ఇర్సంపేట, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి, మద్దిరాల, పొట్యాల, ఎట్లాస్పురం గ్రామాలకి ఈ నీళ్లు చేరబోతున్నాయి. మరి గూడూరు గ్రామం కూడా అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం 17L ద్వారా మరో 1,250 ఎకరాలకి కుక్కల గూడూరు, పుట్నూరు గ్రామాలకు కూడా నీళ్లు చేరబోతున్నాయి. చాలా సంతోషం. అదేవిధంగా మరి మీ అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారు, విజయరమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారి కోరిక మేరకు పత్తిపాక మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రభుత్వం చేపట్టనుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి సహకారంతో మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా మేము కృషి చేసి పత్తిపాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతామని, దాని ద్వారా సుమారు మరి 3 నుంచి 5 టీఎంసీ స్టెబిలైజేషన్, 2,40,000 ఎకరాలకి మరి ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం మంత్రి నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు నీళ్లు అందించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మరి మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. శ్రీధర్ బాబు గారు మరి ఆయన విద్యార్థి దశ నుంచి నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసేటప్పుడు ఆయన ఢిల్లీలో లా స్టూడెంట్. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలోనే ఒక పవర్ఫుల్ మినిస్టర్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారే అంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు గారు సలహాల మేరకే నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే మీ జిల్లాలో ఎంత పవర్ఫుల్ మంత్రులు ఉన్నారో మీకు తెలుసు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్రంలో అక్కలు, చెల్లెలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నంటే మీ ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకి 42% రిజర్వేషన్ సాధించడంలో, చట్టబద్ధత సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మరి తెలంగాణ పోరాట యోధుడు
పొన్నం ప్రభాకర్ గారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే